కథ పేరు పునరావాసం కల్పించాలి. ఈ కథ తపస్వి మనోహరం గోదావరి ఊసుల పత్రికలో ప్రచురింపబడింది. రచన భమిడిపాటి విజయాచలం. ప్రతి ఆదివారం వాళ్ళు ముగ్గురు ఆ ప్రదేశంలో కూర్చుని గుండె నిండా స్వచ్ఛమైన చెట్లగాలి పీల్చుకుంటూ పక్షుల అల్లరి అరుపులు ఆస్వాదిస్తూ పులకరించేవారు. ఒకరోజు ఎప్పట్లాగే వాకింగ్ చేస్తూ వెళ్తుంటే కల్పించాలి కల్పించాలి పునరావాసం కల్పించాలి అనే నినాదాలు విని వీళ్ళ సమస్య ఇంకా తీరలేదా అనుకుని వెళ్తూ ఈ సమాజాన్ని తిట్టుకునే ముందు నా ఇంటిని నేనే మార్చుకోవాలి, మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా వ్యాపకం కల్పించాలి అనుకుని చంద్రకాంత్ ఇంటికి భార్యని తీసుకువెళ్ళాడు. ఒకరోజు చంద్రకాంత్ ఇంటిలో అందమైన మిద్దె తోట చూడగానే ఉదయ్ భార్య కళ్ళు మెరిశాయి. రకరకాల పూల మొక్కలు చూసి మురిసిపోయింది. కొన్ని రోజుల్లో తన ఇంటిని కూడా అందమైన ఉద్యానవనంలా మార్చేసింది. ఆ తోట నిర్వహణ కొరకు ఎక్కువ సమయం కేటాయించేది. అప్పుడప్పుడు టీవీ సీరియల్స్ చూసేది. మరో రోజు ఉదయ్ పిల్లలిద్దరినీ తారక్ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ తారక్ ఉదయ్ పిల్లలు ఇష్టపడ్డారని 2 పావురాలను బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు వాటి పెంపకం, పోషణ, పలకరింపు బాధ్యత తీసుకున్నారు. వాటితో ఆనందంగా గడపసాగారు. తన భార్య పిల్లల్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషించాడు ఉదయ్. ఒక ఆదివారం మిత్రులు ముగ్గురు ఇక నుంచి ప్రతి ఆదివారం వారి పిల్లల్ని కూడా వారితో తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే మరో ఆదివారం ఉదయ్, తారక్ వాళ్ల పిల్లలతో వృక్షాల వీధిలోకి వచ్చారు. అక్కడ రోడ్డు పక్కన కూర్చుని పునరావాసం కల్పించాలి అని అరుస్తున్న వ్యక్తుల్ని దాటుకుని వెళ్తూ ఉండగా తారక్ కొడుకు ఉజ్వల్ ఉదయ్ వైపు చూస్తూ, అంకుల్ వాళ్ళంతా అలా ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు. ఉదయ్ ఉజ్వల్ వైపు చూసి వాళ్ళ ధర్నాకు గల కారణం వివరించి చెప్పాడు. ఓహో అలాగా అన్నట్టుగా తల ఊపాడు ఉజ్వల్. ఉదయ్ పిల్లలు, తారక్ కూతురు కొడుకు అలా వాళ్ళని హఠాత్తుగా ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతారు పాపం అనుకున్నారు మనసులో. ఉదయ్ తారక్ వాళ్ళ పిల్లల్ని తరచూ వాళ్ళు కలుసుకునే ప్రదేశానికి తీసుకువెళ్లారు. వాళ్ళు ఎప్పుడూ కూర్చునే చెట్టు కోసం వెతికారు, కనపడలేదు. వారికి వేరే ప్రదేశానికి వచ్చినట్టుగా అనిపించింది. చూపు చివరిదాకా చాపి చూశారు. రోడ్డు పొడుగుతా ఎక్కడా పచ్చటి జాడ కనపడలేదు. పక్షులు వాటి గూటు కోసం వెతుక్కుంటూ చెట్ల ఆనవాళ్లుగా మిగిలిన మోడ్ల దగ్గర దీనంగా అరుస్తూ పైకి కిందకి తిరుగుతూ ఉంటే వాటి ఆవాసాలను నిర్దాక్షిణ్యంగా నరికేశారని, పాపం అవి వాటి గూటి కోసం గోల పెడుతున్నాయని అర్థమయ్యి చాలా బాధపడ్డారు వాళ్ళంతా. అటువైపు వస్తున్న వ్యక్తిని ఆపి ఆ చెట్లను సడన్గా ఎందుకు కొట్టేశారు అని అడిగారు. రోడ్డు వెడల్పు చేస్తున్నారు, అందుకే చెట్లన్నీ నిన్న సాయంత్రం కొట్టేశారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఉదయ్, తారక్ ఇరువురి గుండెలు బాధతో బరివెక్కాయి. పక్షుల ఆవాసాలను పెరికేసినట్టే ఆ చెట్లకు ఆనుకునున్న బెంచీలను కూడా తొలగించారు. దాంతో అక్కడే నుంచుని వారి మిద్దెతోట మిత్రుడు చంద్రకాంత్ కోసం మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. పాపం వాడికి తెలిస్తే చాలా బాధపడతాడు అన్నాడు ఉదయ్. అవును, వాడికి చెట్లంటే చాలా ఇష్టం, పక్షులంటే ప్రేమ అని బాధగా అన్నాడు తారక్. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా గుణపంతో నేలను తవ్వుతున్న శబ్దం వినపడేసరికి ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ చంద్రకాంత్ గుణపంతో గొంత తీస్తూ కనపడ్డాడు. గొయ్యి తవ్వి అందులో చిన్న మొక్కను నాటి నీళ్లు పోశాడు. ఆ మొక్క మొదట్లో పోసిన నీళ్లు తాగుతూ చిన్న పక్షి కనిపించింది. వాళ్ళిద్దరూ చంద్రకాంత్ దగ్గరికి వెళ్ళి అతని భుజం తట్టారు మెచ్చుకోలుగా. ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఇంకా ఈ జనం ఊపిరి పీల్చుకోవటానికి ఆక్సిజన్ అందుతుంది. లోకం గొడ్డిపోయింది, గుడ్డిదైపోయింది అనుకునేవాణ్ణి. కానీ మనుషులు కళ్ళు కాదు, మనసులు గుడ్డివైపోయాయి. అందుకే ప్రకృతిని పట్టించుకోవటం మానేశారు అని మనసులో అనుకున్నాడు ఉదయ్. రోడ్డు పక్కన కూర్చుని అరుస్తున్న వ్యక్తులను చూసి ఉజ్వల్ తన తండ్రి తారక్ చెవిలో ఏదో చెప్పాడు. దాంతో తారక్ ముఖం వెలిగిపోయింది. ఆ విషయమే తన మిత్రులిద్దరికీ చెప్పాడు. వారు కూడా సరే పదండి అంటూ రోడ్డు పక్కన కూర్చుని తమకు కొత్త ఇళ్లు ఇవ్వమని అరుస్తున్న వ్యక్తుల పక్కకు వచ్చి కూర్చుని వారితో పాటు గొంతు కలిపారు. కొద్దిసేపటికి అక్కడికి కలెక్టర్ కార్తీక్ వచ్చాడు. కలెక్టర్ రాగానే అంతా లేచి నిలబడి కల్పించాలి కల్పించాలి పునరావాసం కల్పించాలి అని బిగ్గరగా అరవసాగారు. కలెక్టర్ వారందరినీ నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసేసరికి వారంతా అరవడం ఆపేసి సైలెంట్గా కూర్చున్నారు. కానీ ముగ్గురు మిత్రుల పిల్లలు మాత్రం అరుస్తూనే ఉన్నారు. కలెక్టర్ వారందరికీ వారంలోగా ఇళ్ళు ఏర్పాటు చేస్తామని
వెంటనే వారి ధర్నాన్ని ఉపసంహరించుకోమని చెప్పగానే వారందరూ సంతోషంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. కానీ పిల్లలు మాత్రం ఇంకా అరుస్తూనే ఉండేసరికి కలెక్టర్ పిల్లల దగ్గరికి వచ్చి, వారంతా వెళ్ళిపోయారు కదా, సమస్య తీరిపోయింది కదా, ఇంకా ఎందుకు అరుస్తున్నారు అని అడిగాడు. మనిషికి నోరు ఉంది కాబట్టి తనకి పునరావాసం కల్పించాలని అరిచి చెప్పగలడు. కానీ పక్షులు వాటి నివాసాలైన చెట్లను నరికేస్తే అవి మీకు ఎలా చెప్పుకుంటాయి? వాటికి కూడా పునరావాసం కల్పించాలి, అందుకే వాటి తరపున మేము అరుస్తున్నాం అన్నాడు 7వ తరగతి చదువుతున్న ఉజ్వల్. కలెక్టర్ పిల్లల వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఉదయ్ కల్పించుకుని, పిల్లలు చెప్పింది కరెక్టే కదా, ఈ భూమి మీద మనిషికి మాత్రమే ఆనందంగా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందా? పాపం పక్షులకు లేదా? నిర్దాక్షిణ్యంగా చెట్లను కొట్టేస్తే అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? పిల్లలు అడిగిన దానిలో కూడా న్యాయం ఉంది కదా. అందుకనే మీరు ఇక నుంచి చెట్లను కొట్టే ముందు వేరే చోట ఆ పక్షులకి చెక్కగూళ్ళు ఏర్పాటు చేయాలి. మనుషులకు పునరావాసం కల్పించినట్టే రోడ్డు పక్కన చెట్లు కొట్టడానికి 2 సంవత్సరాల ముందుగానే వాటి వెనుక చెట్లను నాటండి. వీలైతే అన్ని చోట్ల చెట్ల మీద చెక్కగూళ్ళను ఏర్పాటు చేయండి. అప్పుడు మీరు హఠాత్తుగా చెట్లు కొట్టేసినా వాటికి పునరావాసం కల్పించిన వారు అవుతారు అని ఉదయ్ అనగానే కలెక్టర్ పిల్లలందరినీ దగ్గరికి తీసుకుని, చాలా మంచి ఆలోచన, ఇకపై చెట్లు కొట్టే ముందు ఆ చెట్లకు దగ్గరలోనే పక్షులకి పునరావాసపు గూళ్ళు తప్పకుండా నిర్మించి ఇస్తాం అని హామీ ఇచ్చి ఉజ్వల్ తలనిమ్మరాడు మెచ్చుకోలుగా.